ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 27వ తేదీ. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుడైన యోహాను గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకరోజు ఆయన నేల మీద కూర్చొని ఒక పూరేడు పిట్టతో ఆడుకుంటుండగా ఒక వేటగాడు గమనించాడు. అది చూచిన వేటగాడు ఆశ్చర్యపోతూ, నీలాంటి భక్తులు ఇలా నిష్ప్రయోజనమైన పనులతో కాలం గడపడం సమంజసమేనా అని అడిగాడు. యోహాను పైకి చూచి, నీ భుజం మీద ఉన్న విల్లుకు దారం లాగి కట్టలేదు ఎందుకని అని ప్రశ్నించాడు. దానికి ఆ వేటగాడు జవాబిస్తూ, దారాన్ని ఎప్పుడు బిగించి ఉంచితే అది సాగే గుణం తగ్గిపోతుంది అన్నాడు. ఆ కారణం చేతనే నేను కూడా ఈ పిట్టతో ఆడుకుంటున్నా అని అపోస్తులుడు చిరునవ్వుతో బదులిచ్చాడు. వృత్తిని ప్రక్కన పెట్టడం ఎలాగో మనం నేర్చుకోవాలి. పని లేకుండా ఊరికే ఉండడం వల్ల ఆత్మకు పట్టిన ముడతలు పోయి నునుపుగా తయారవుతుంది. సముద్ర తీరాన ఇసుక తిన్నెల్లోనో లేక పర్వత సానువులలోనో సెలవులు, విరామాలు గడిపే అవకాశం చాలామందికి దొరకదు. మనం తీరిక లేకుండా పనిచేస్తుంటాం గనుక ఉన్న చోటనే విశ్రమించడం నేర్చుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.